ఈరోజు వాక్య ధ్యానం కొరకై ఎబ్రీలకు రాసిన పత్రిక దాని 7వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుదామండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగం యేసుక్రీస్తుని గూర్చి పత్రికలో మనం చదువుచు ఆయన మన నిమిత్తమై నిరంతరం ఉన్నవాడు అని తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఆయన వారి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ఆయన సమాధిలో ఉండిపోలేదు. ఆయన నిరంతరం జీవించువాడు అని మనకు పత్రికల్లో మనం చదువుతున్నాం. ఆయన నిరంతరం జీవించువాడు. అది మాత్రమే కాదు, మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. దేవునికి స్తోత్రం. అది వరకున్న యాజకులందరూ కూడా కొంతకాలం కనబడి మరణం ద్వారా మాయమైపోయేటువంటి వారు. ఇదిగో సదా జీవించుచున్న నిత్య యాజకుడు మన కోసం ఇంకొక బలి అక్కర్లేదు, ఇంకొక యాజకుడు అవసరం లేదు. మన కోసం నిత్య యాజకుడిగా మన ప్రభువును హెచ్చించి ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మానవాళిని రక్షించడానికి శక్తిమంతుడు ఒకడే. దేవునికి స్తోత్రం. ఆయనే వారి నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి మరణం పొందాడు. మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరణము నుండి తిరిగి లేచాడు గనుక ఆయన సర్వమానవాళిని రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని పునరుత్థానం లోకములో ఒక అద్భుతమైన వార్తగా మారింది. మానవ చరిత్రకు ఒక నూతనత్వం వచ్చింది. మరణించిన వాడు తిరిగి లేస్తాడని యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు అని ప్రభు చెప్పినటువంటి ఆ మాట, అది నిలబెట్టడం కోసం ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. మనకందరికీ మరణం చివరిగా ఉండేది కాదు. మరణం ఆ తర్వాత ఒక లైఫ్ మనకుంది అనేది ప్రభు మనకు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణమును జయించాడు. అది మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పాడు, ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ చెప్పిన మాట నెరవేర్చడానికి ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అద్భుతమైన కార్యము ఆయన మన కోసం చేశాడు. ఆయన గొప్ప దేవుడై మన కోసం నిలబడ్డాడు. ఆశ్చర్యమైన కార్యములు ఆయన పునరుత్థానము ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన కారణాన మనకందరికి నిరీక్షణను కలుగజేశాడు. మరణము, డెత్ ఇస్ నాట్ ఫైనల్. దాని అవతల వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్. దేవుడు ఆ గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక అడ్వైస్ కాదు, లోకానికి ఇచ్చేటువంటి ఒక అడ్వైస్ కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ గుడ్ న్యూస్. క్రైస్తవ్యం అనేది ఒక శుభవార్త. ఎందుకు తెలుసా? ఇది మరణమును జయించిన మార్గం. దేవునికి స్తోత్రం. సమాధికి లొంగిపోయిన మార్గము కాదు, సమాధిని గెలిచిన మార్గం. ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక సమాధి తెరవబడి ఉన్నది. అది నజరేయుడైన యేసుని సమాధి. దేవునికి స్తోత్రం. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. ఆయన సమాధిలో లేడు,
అరిమతయ యోసేఫ్ కట్టిన ఆ సమాధి నేడు కూడా తెరవబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మరణమును జయించాడు. ఆ సమాధి తెరవబడి ఉండుట మనకు ఎంతో ధైర్యమును ఆనందమును కలుగజేస్తున్నాడు. ఆయన మనకిచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఐఎమ్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ సిన్స్, ఐఎమ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ డేంజర్, ఐ విల్ బీ విత్ యూ ఈవెన్ అన్టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ఆయన ఒక శుభవార్త మనకిచ్చాడు. మన జీవితం అయిపోవడం లేదు, ఆయన సదాకాలం మనతో ఉండగలడు అనేటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా వచ్చాడు, రక్షణ పూర్తి చేశాడు, రక్షకుడిగా సజీవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను కాపాడుకుంటాను అని చెప్పి ప్రతి సంవత్సరం పోయి కొవ్వొత్తి ముట్టించే పరిస్థితి ఉంటే ఏం కాపాడేది మనల్ని కదా? సమాధికి సున్నం పూసి, సమాధికి రంగులేసి, అక్కడ కొవ్వొత్తి పెట్టి మనం ఉండేటువంటి వాళ్ళమైతే మనకు ప్రొటెక్షన్ ఉండేది కాదు. ఈరోజు ఆయన సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎక్కడున్నాడు? నీ గుండెలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉందును అని చెప్పిన ప్రభు ఈరోజు మీ గుండె గుడిలో ఉన్నాడు. ఆయన నీ గుండెలో ఉన్నప్పుడు ఆయనకు కృతజ్ఞత తెలియపరచటం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆయనకు వందనాలు తెలియపరచటం మర్చిపోవద్దు. ఆయన మన జీవితంలో అద్భుతములు చేయడానికి ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళికి ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని కలుగచేశాడు. ఒకవేళ యేసుక్రీస్తుని శిష్యుల పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. 3.5 సంవత్సరాలుగా యేసయ్యతో జయశాలులుగా తిరుగుచున్నారు వారు. 5 రొట్టెలతో 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు ప్రభు అద్భుతంగా ఆహారం ఇస్తూ ఉంటే పేతురు, యాకోబు, యోహానుల సంతోషం వారు వివరించలేనిదే. జస్ట్ 5 బ్రెడ్ కదా, చిన్న 2 చేపలు ఆయన చేతిలో పెడితే 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ చక్రవర్తి కన్నా మా యేసు గొప్పవాడు అని చెప్పి 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన వారు, ఆయన మరణించాడు, రోమా గవర్నమెంట్ యొక్క ఇంపీరియల్ ముద్ర సమాధి మీద వేశాడు అని అంటే వారి విశ్వాసం అంతా నీరుగారిపోయింది, ధైర్యం అంతా నీరుగారింది. ఇంకా మనం ఎవ్వరి ముఖం మనము చూడలేం. మన పని అయిపోయింది. ఇంతకాలం మనం చాలా కోళరు ఎగిరేసి తిరిగాం. ఇప్పుడు మనం ఇంకా మనుషుల ముందు పోవడానికి వీలు కాదని వారు తలుపు వేసి లోపల దాగుకున్నారు. పెందలకడనే కొంతమంది స్త్రీలు వారి ఆచార ప్రకారం సుగంధ ద్రవ్యములు పోయడానికి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ శిష్యులు వారికి తోడు పోవాలి కదా. చీకటిగా ఉన్నప్పుడే 3-4 స్త్రీలు వెళుతూ ఉంటే వీరేం చేయాలి? ఓ టోర్చో కాగడో ఏదో పట్టుకొని వారితో కూడా వెళ్ళాలి. అక్కడ రాయి బొర్లించాలి. సహజంగా అలాగనే చేస్తారు. ఇప్పుడు ఇది మామూలు రాయి కాదు, మనం చేయి ముట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ సైనికులు ఉన్నారు, అక్కడ ఆయుధం ధరించిన వారు ఉన్నారు, పైగా రోమా గవర్నమెంట్ యొక్క ముద్ర ఉంది. దానిని ఎవరైనా కదిలించారనుకో జైలు పాలవుతారు. ఈ సహోదరులు ఆ స్త్రీలకు తోడు వెళ్ళాల్సింది. దుఃఖం, నిరాశ వారిని కదలకుండా చేసింది. వీరు బహుశా పిలిచి ఉంటారని నేను అనుకుంటున్నాను. అన్నా వస్తావా మాతో అని పిలిచి ఉండొచ్చు. నేను రాను అని వాళ్ళు అని ఉండాలి. వీళ్ళు లేచి పోదాం అక్క, మనం పోదాం అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే యేసయ్య మీద వారికి ఉన్న ప్రేమ. చివరిసారిగా సుగంధ ద్రవ్యం పోయడం 3వ రోజు చేస్తారు. 4వ రోజు నుంచి వారికి నిరీక్షణ ఏమీ ఉండదు. ఆ వ్యక్తి ఇక లేవడు అనే విషయం వారికి తెలుసు. కనుక 3వ రోజు ఎందుకు వెళ్తారంటే 3వ రోజు ఒకవేళ ప్రాణంతో ఉంటే ఉండొచ్చు అని వారు విశ్వసిస్తారు.
అందుకే బథానియాలో లాజర్ సమాధి దగ్గరికి వద్దు ప్రభువా, 4 రోజులైంది, వాసన కొట్టుచున్నది అని వారు చెప్పారు. అయినా ప్రభు అక్కడికి వెళ్ళాడు, లాజర్ను మరణము నుండి తిరిగి లేపాడు. ఇప్పుడు 3వ రోజు సుగంధ ద్రవ్యం పోయడానికి వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉన్నది. వారి లోపలికి వెళ్ళడానికి ధైర్యం చూపట్లే. అక్కడల్లా చూశారు, ఎవరూ లేరు. పరిగెడుతూ పేతురు యోహాన్లకు వచ్చి చెప్పారు, ఆయన అక్కడ లేడు, ఎవరో ఎత్తుకొని పోయారు. అటువంటి సందర్భంలో వారు పరిగెడుతూ వచ్చి చూచినప్పుడు నిజమని తెలుసుకునే తర్వాత కూడా వెళ్ళి దాగుకున్నారు రూములో. బయటికి రావడానికి వారు ఇంకా ధైర్యం చూపటలే. ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు గనక ప్రభు వారి మధ్య వచ్చి మీకు సమాధానం కలిగిన గాక అని ఆయన ప్రకటించి, తోమా లేకుండే తర్వాత మళ్ళొకసారి తోమా వచ్చినప్పుడు వచ్చి ఆయన తన గాయపడిన చేతులు తోమాకు చూపించి నీ అనుమానం తీర్చుకో అని చెప్పి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు కనీసం 10 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. వివిధ స్థలాలలో 40 రోజుల కాలంలో కనీసం 10 సార్లు వారికి ప్రత్యక్షమైనందుకు వారు మేము ఆయన మహిమను చూచిన సాక్షులం అని చెప్పుకుంటూ పేతురు యేసుక్రీస్తును గూర్చి గట్టిగా బోధించినటువంటి సందర్భాలు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక గొప్ప నిరీక్షణ కలుగజేశారు. భయభ్రాంతులై ఉన్న శిష్యులను ధైర్యపరిచారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిన అవసరతను గురించి వారికి తెలియపరిచారు. లోక చరిత్రను 2గా విభజించి క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని 2గా చేసిన వాడు చరిత్ర పురుషుడు మన ప్రభు. ఆయన తిరిగి లేవక మునుపు వారు అనుకున్నారు ఆయన దేవుని కుమారుడు, ఆయన ఒక అద్భుతం చేస్తాడు, చివరి క్షణమైన ఒక అద్భుతం చేస్తాడు అని వారు ఆశించారు. కానీ ఏ అద్భుతం జరగలేదు. మరణించాడు, సిలువ నుంచి దించారు, సమాధిలో పెట్టారు, అంతా అయిపోయింది. ఇక మనం ఏమని చెప్పి లోకంలోనికి వెళ్ళాలి అని నిరాశ చెంది ఉన్నటువంటి ఆ శిష్యులకు పునరుత్థానుడైన ప్రభు గాయపరచబడిన తన చేతులను చూపించుకుంటూ వారి దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఇన్నాళ్ళు ఆయన చెప్పినవన్నీ నిజం, ఆయన నిజముగా దేవుని కుమారుడై ఉండెను, మనం ఆయనను నిజంగా గుర్తించలేకపోయాము. అక్కడి నుంచి వారి విశ్వాస జీవితం ప్రారంభమైంది. ప్రభు పరలోకమునకు ఆరోహణమైపోవచ్చున్న సమయం వారితో చెప్పారు, తొందరపడకు, మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళకు, పరిశుద్ధాత్మ శక్తి మీలో పొందేదాకా మీరు పట్టణంలో వేచి ఉండండి అని చెప్పారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల మీకు కలుగుతుందో మీరు యెరూషలేములోను యూదయ సమరియా దేశమంతటిలోను భూదిగంధముల వరకు నాకు సాక్షులగుదురు అని ప్రభు చెప్పారు. నేను 3.5 సంవత్సరాలు మీతో జీవించాను, దయచేసి మీరు లోకమంతా పోయి నా గురించి సాక్ష్యం ఇవ్వండి అని చెప్పలే. ఏమన్నారు? పరిశుద్ధాత్మ పొందేదాకనే మీ పిరిగితనం, మీ కలవరం, మీ అనుమానం ఇవన్నీ పరిశుద్ధాత్మను పొందేదాకనే. పరిశుద్ధాత్మను పొందేదాకా మీరు పట్టణమును విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునో మీరు యెరూషలేములోను యూదయ సమరియా దేశమంతటిలోను భూదిగంధముల వరకు నాకు సాక్షులగుదురు అని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. అలాగనే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు వారు మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఎందుకనగా మనం అందరం గలీలీయులం. భూలోకంలో వివిధ స్థలాల నుంచి వచ్చినటువంటి వారికి అందరికీ అర్థమయ్యే భాషల్లో
మనం అన్య భాషలతో మాట్లాడినప్పుడు వారందరూ దేవుని గొప్ప కార్యములను అంగీకరించారు. అందుకే ఇంచుమించు 3000 మంది ఆ దినమందు వాక్యము గైకొని బాప్టిసం పొందారు అని మనకు బైబిల్ చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు పునరుత్థానముతో ఒక అద్భుతమైన మార్పు సంభవించింది. ఇప్పుడు ఆయనను గూర్చి చెప్పడానికి ఉన్న ఒక ధైర్యం వారికి వచ్చింది. ఏంటది? ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపుల నిమిత్తమై ఆయన పావన రక్తం చిందించాడు. సమస్త మానవాళిని దేవుని కుమారులుగా మార్చడానికి ఆయన సమస్త మానవాళి కోసం త్యాగం చేశాడు అనేటువంటి ఒక సత్యాన్ని బోధించదగిన కాన్ఫిడెన్స్ ఈ శిష్యులకు కలిగింది. దేవునికి స్తోత్రం. అంతకు మునుపు ఇంత పెద్ద ట్రాజడీ మన జీవితంలో ఇంకోటి జరగడానికి లేదు అని అనుకున్న శిష్యులు ఇప్పుడు వారికి ధైర్యం వచ్చింది. వారు లేచి నిలబడ్డారు. వారు మాట్లాడడం మొదలుపెట్టారు. వారందరూ PhD సంపాదించిన వాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని మర్మములను బోధించడానికి తగిన అభిషేకమును శక్తిని దేవుడు వారిపై కుమ్మరించారు. అధికారులకును రాజులకును దేవుని వాక్యమును బోధించడానికి తగిన శక్తి సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చారు. క్రైస్తవ్యమును అణిచివేద్దామని ఎదురు చూచిన యూదుల గుంపులకు, ప్రధాన ఆచార్యులకు, రోమా సైనికులకు భయపడకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఉన్న ధైర్యం వారు సంపాదించినది యేసుక్రీస్తుని పునరుత్థానం ద్వారానే. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినందుకు వారు యేసుక్రీస్తుని మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా పాపాత్ములకు ఒక శుభవార్త కలిగింది అనేటువంటిది సర్వలోకానికి వారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి పాపములో శాపములో జీవించుచున్నటువంటి మనుషులకు గొప్ప నిరీక్షణను ఆయన కలుగజేయడానికి వచ్చాడు అనేటువంటి వార్త వారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అద్భుతకరుడు. ఆయన ఈరోజు ఏం చేస్తున్నాడు? పునరుద్ధానుడైన యేసు తండ్రి మహిమలోకి వెళ్ళాడు. దేనికోసం? మీకోసం, నా కోసం విజ్ఞాపన చేయడానికి. మనం కాలు జారినప్పుడు, మాట జారినప్పుడు, ఆలోచన జారినప్పుడు, మనస్సు జారినప్పుడు మన నిమిత్తమై ఒక మంచి అడ్వకేట్గా ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఇతని కోసమే, ఈమె కోసమే నేను ప్రాణం పెట్టినది, రక్తం చిందించది, తండ్రి వారిని క్షమించండి అని చెప్పుకుంటూ విజ్ఞాపన చేస్తున్న మంచి మధ్యవర్తిగా యేసు ప్రభును మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి పాపములను పరిహరించడానికి, దోషములను తుడిచివేయడానికి ఆయన మరణించాడని, శ్రమలు సహించాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని సర్వమానవాళికి తెలియపరచబడగలుగుచున్నది. దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు శాంతిదాయకుడై మారాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే స్టెఫాను యూదుల చేత రాళ్లతో కొట్టబడి చంపబడుచున్నప్పుడు పరలోకం తెరవబడి ఉండుటయు, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూచుచున్నానన్నాడు.
మనిషి కుమారుడు అక్కడ కూర్చొనుండే. కానీ స్తేఫాను రాళ్లతో కొట్టి చంపబడుచున్నప్పుడు ఆయన విశ్వాసమును దేవుని సన్నిధిలో పైకెత్తి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థించుచున్న ప్రార్థనా సమయంలో ప్రభు లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆయన చూచాడు, యేసయ్యను నేను తండ్రి కుడిపార్శ్వమందు చూచుచున్నాను. నీవు శ్రమపడినప్పుడు ఈసీ చైర్లో ఉండి చూచి ఆనందించేవాడు కాదు, ఆయన నీకు సమానమైన అనుభవం కలిగిన వాడు గనక నిన్ను ధైర్యపరచి, నేనున్నాను, కలవరపడద్దు, లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పి మన భుజం తట్టి ధైర్యపరుస్తున్న రక్షకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాపము ఒక విషయంలోనే మనకు సమానుభవం కలిగిన వాడు కాదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ వంచన అబద్ధము లేకపోయినను ఒక పాపికి తగిన శిక్ష దేవుడు ఆయన మీద మోపాడు. దానికి కారణం ఏంటి తెలుసా? సర్వమానవాళి యొక్క పాపభారము ఆయన మీద మోపి ఆయనను మనకు బదులుగా పాపముగా చేసెను అని బైబిల్ చెప్తున్నారు. ఆయనను ఇప్పుడు ఏమని మార్చారు? పాపముగా మార్చాడు. అందుకే పాపమునకు జీతం మరణమని బైబిల్ చెప్తున్నారు. మనమందరం పొందవలసిన ఆ పాపపు జీతం యేసయ్య ఒక్కడే భరించి మరణమై మన కొరకు ఆ శాపాన్ని కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కొరకు ఒక మంచి మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా తండ్రి యొద్ద ఉండి మన గురించి మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. గనుక ధైర్యముగా ఆయనను సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయనకు ఇష్టలుగా జీవించడానికి మనకు అనుగ్రహింపబడిన ఈ జీవితాన్ని మనం చక్కగా కొనసాగించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడై, అద్భుతకరుడై మన మధ్య ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనక ప్రియులారా, మీకును నాకును రక్షణను కలుగజేయడానికి, మనకు విమోచన కలుగజేయడానికి మన నిమిత్తమై ఆయన తన్ను తానుగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం దాని 24వ వచనం మనం చదువుచున్నప్పుడు, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అనేక పర్యాయములు అర్పించడానికి ప్రవేశించలేదు. ఆయన ఒకే ఒకసారి మనందరి పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన సంపూర్ణ సమర్పణతో మనందరి దోషముల నిమిత్తమై తన సొంత రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల యొక్క రక్తమో, పొట్టేలు యొక్క రక్తమో, దూడల రక్తమో కాదు అర్పించినది. నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుచున్న, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను తన శిష్యులకు పరిచయం చేసిన ఆ గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని సమస్త మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఆయన తన స్వరక్తం దారపోసి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏ యాజకుడు కూడా రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఆ బలిని సంపూర్తిగా చేసిన వాడై నాకును మీకును రక్షణను వాగ్దానం చేసి మనలని తన కోసం ఆయన ప్రత్యేకించాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి,
కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం, నీ కృప కొరకై స్తోత్రం, నీ సన్నిధి కొరకై స్తోత్రం, మాతో మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రం. తండ్రి, మేము నీ సన్నిధిలో నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు మీరు మాకు కృపనిచ్చినందుకు స్తోత్రం, కరుణించి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రం. ఈ రోజు మేము తీసుకున్న నిర్ణయంలో శాశ్వతంగా నిలబడడానికి, చివరి శ్వాస వరకు నీ సాక్షులుగా నిలబడడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక, అద్భుతమైన కార్యములు జరుగును గాక. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, కృపలతో భద్రం చేయమని, దీవెనలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, యేసయ్య నీ సన్నిధి ప్రసాదించమని, కృప చూపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.